గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా గ్రాఫ్ను ఉపయోగించి వాటి వాల్యూస్ని అంటే ఒక గ్రాఫ్ తెలిస్తే మనకి ఆ థీటా ఎంత ఇచ్చినా సరే మనం వాల్యూస్ కనుక్కోవచ్చు వీటి ఉపయోగించి, అది సైన్లో కానీ కాస్లో కానీ. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా గ్రాఫ్ ఆఫ్ సైన్ థీటా. బై యూజింగ్ దిస్ గ్రాఫ్ వీ కెన్ ఫైండ్ ద సైన్ వాల్యూస్ అండ్ కాస్ వాల్యూస్ ఆఫ్ థీటా. థీటా ఇస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ ఆఫ్ సైన్ థీటా. Graph will be roughly and drawing. Sorry, it's not sure. Okay, imagine it is clear and so on. So we know the range of sin theta is +1 to -1. Okay, my sin theta range అంటే -1 నుంచి +1 మధ్యలో ఉంటాయి. ఇక్కడేమో ఆరిజిన్ 0. సో 0 యాంగిల్ ఇక్కడ π/2, హియర్ పై ప్లస్ π/2, ఒక్కో దానికి π/2 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. π + π/2 3π/2, 3π/2 + π/2 అంటే 2π, 2π + π/2 అంటే 5π/2, 5π/2 + π/2 అంటే 3π, 3π + π/2 అంటే 7π/2, 4π, 9π/2, 5π, next 11π/2 and so on. Okay, so here ఈ గ్రాఫ్ నుంచి మనకి π/2, 5π/2, నెక్స్ట్ 9π/2 అంటే sin π/2 ఈక్వల్ టు సైన్, ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ π/2 పై ముందు ఉంది, 4 యాడ్ చేయండి, 5π/2 దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, యాడ్ 4 to 5, 9π/2 that equal to next 9 sin of, add 4 to 9 అంటే 13π/2 that equal to next sin of, add 4 to 13, 17π/2, 17π/2 and so on. ఈ వాల్యూస్ అన్ని కూడా వరుసగా ఎంత అంటే 1 that equal to 1 and so on. ఇవన్నీ అదేవిధంగా come to view sin 3π/2. okay, sin 3π/2 sin of, add 4 to 3, 3 4 యాడ్ చేస్తే ఎంత 7π/2 that equal to sin, again add 4 to 7, 11π/2, again add 4 to 11, 15π/2 that equal to and so on. వాల్యూస్ అన్ని కూడా -1. ఓకే, నెక్స్ట్ ఇక 0, π, 2π, 3π, 4π వాల్యూస్ అన్ని జీరోస్. అంటే సైన్ π, సైన్ 2π, సైన్ 3π దట్ ఈక్వల్ అండ్ సో ఆన్, అంటే సైన్ nπ అన్ని వాల్యూస్ అంతా 0. అంటే మొట్టమొదటి మనం ఇక్కడేమో π/2, ఇక్కడేమో 3π/2 గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఇఫ్ యూ రిమెంబర్ π/2 అండ్ 3π/2, π/2 వాల్యూ ఈజ్ సైన్ ఆఫ్ వాల్యూ 1, సైన్ ఆఫ్ 3π/2 -1. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ దీస్ టూ ది రిమైనింగ్ ఆర్ ఆల్ ఈజీ. ఎందుకంటే π/2 పై ముందు కోఎఫిషియంట్ అంతా కూడా 1, యాడ్ 4, 5π/2, యాడ్ 4 to 5, 9π/2, నెక్స్ట్ యాడ్ 4 to 9, 13π/2 వాల్యూస్ అన్ని కూడా 1. If you remember first value of negative value -1, sin 3π/2 దాని వాల్యూ -1 గుర్తుపెట్టుకుంటే, యాడ్ 3, యాడ్ 4 to this 3, యాడ్ 7π/2, నెక్స్ట్ యాడ్ 4 to 7, 11π/2 అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ అన్ని కూడా -1. అండ్ ఈ మధ్యలో 0, π, 2π, 3π, 4π, 5π, 6π అండ్ సో ఆన్ అవన్నీ కూడా జీరోస్. ఓకే, ఇది సైన్ థీటా. నెక్స్ట్ కమ్ టు గ్రాఫ్ ఆఫ్ కాస్ థీటా. గ్రాఫ్ ఆఫ్ కాస్ థీటా దీన్ని చూద్దాం. దీని గ్రాఫ్ వచ్చేసరికి స్లైడ్ డిఫరెన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి అండ్ సో ఆన్. ఇక్కడ రేంజ్ 1, -1, వాల్యూ 0, ఇక్కడ యాంగిల్ 0, ఇక్కడ యాంగిల్ π/2, మళ్ళీ పై యాడ్ చేయండి, π/2 + π/2 పై
నెక్స్ట్ 3π/2 యాడ్ π/2 అంటే 2π. నెక్స్ట్ 5π/2 π/2 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 3π, 7π/2 4π, తర్వాత 9π/2, ఆ తర్వాత 5π అండ్ సో ఆన్. ఇక్కడ వాట్ యు అబ్జర్వ్, ముందు 0 cos 0. ఓకే, ఈవెన్ టర్మ్స్ 2π, 4π, 6π, 8π అండ్ సో ఆన్. ఓకేనా, cos 2π, నెక్స్ట్ cos 4π, నెక్స్ట్ cos 6π, cos 8π. ఈ వాల్యూస్ అన్ని ఆన్సర్ ఎంత 1. ఓకే, నెక్స్ట్ కింద వాల్యూ చూడండి, cos π మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, cos π -1. ఆ టర్మ్స్ 1, 3, 5 అంటే cos 3π, cos 5π, cos 7π, cos 9π అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ అన్ని -1. నెక్స్ట్ వాట్ అబౌట్ 0 ఆర్ ఇక్కడ π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 అంటే cos π/2. ఇక్కడ కూడా ఆ టర్మ్సే, cos 3π/2. నెక్స్ట్ ఆ టర్మ్ 3, ఆఫ్టర్ ఆ టర్మ్ 5π/2, cos 7π/2, cos 9π/2 అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ అన్ని కూడా జీరోస్. ఓకే, సో ఈ మనకి గ్రాఫ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సైన్ థీటా అండ్ గ్రాఫ్ థీటా, ఇఫ్ రిమెంబర్ దీస్ 2 graphs we can find any values of sin and cos values. ఓకే, మనకి 2 గ్రాఫ్లు గుర్తుపెట్టుకుంటే ఈ 2 గ్రాఫ్ ఉపయోగించి సైన్ థీటాకి కాస్ థీటా కానీ థీటా ఎంతైనా తీసుకోండి, మనం సైన్ వాల్యూ కాస్ వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా ఈ గ్రాఫ్లో ఫస్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు.